అందరికీ నమస్కారం. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి వైసీపీ పార్టీ ఇప్పుడు డొమ్మా కొట్టడానికి ఆల్రెడీ సిద్ధమైపోయింది. అంటే శాసనసభ సమావేశాలకు వెళ్ళకూడదు అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. స్వయంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఆ మాట కూడా చెప్పాడు. అయితే శాసన మండలిలో మాత్రం మనకేదో బలం ఉంది కాబట్టి మనం అక్కడ ఏదో చేసేయాలని చెప్పి వాళ్ళే చెప్పారు. సాక్షిలో ఒక వార్త కూడా రాశారు. ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక మరింత గట్టిగా పోరాటం అంట. ప్రజా సమస్యలపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలంట. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం అని చెప్పి కింద ఏం రాశారు? శాసనసభలో ప్రజా సమస్యలు వినిపించకూడదని మన గొంతు నొక్కుతున్న ప్రభుత్వం అందుకే ఏకైక ప్రతిపక్షమైన ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అలా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఆ హక్కు ఇవ్వటం ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని చెప్పి మాట్లాడి, మండలిలో మనకు మంచి సంఖ్యాబలం ఉన్నందున గట్టిగా గొంతెత్తాలి. గతంలో బాగా పోరాటం, ఇప్పుడు కూడా అదే రీతిలో డిఎస్సి 2025 లీకులు, అలాగే అనేక అక్రమాలపై 70 రోజులుగా పోరాటం, 74 రోజులుగా పోరాటం, సాక్ష్యాలు ఆధారాలు చూపితే ఇప్పటికే 10 రకాలుగా ఆందోళనలు చేశాం. అంతేగాని కోర్టుకు మాత్రం వెళ్ళా, సాక్ష్యాలు ఆధారాలు చూపుతూ ఆందోళన చేశారంట. సాక్ష్యాలు ఆధారాలు ఉంటే వెళ్ళాల్సింది ప్రజల్లో కాదు, ముందు కోర్టుకి వెళ్ళాలా. న్యాయం జరగాలంటే ముందు కోర్టుకి వెళ్ళాలా. ఆల్రెడీ కోర్టుకి వెళ్తేనే మీ పిలికి విచారణ అర్హత ఉందో లేదో తేల్చుతాము, మీరు ఉంచుతారా వెనక్కి తీసుకుంటారా తేల్చుకోండి అని చెప్పి కోర్టు గడువు ఇచ్చింది వాళ్ళ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి. ఈ స్కామ్కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరగాల్సిందే, అప్పుడే నిజాలు వెలుగు చూస్తాయని చెప్పి రాశారు. సిబిఐ అసలు కోర్టుకే ముందు దీని మీద విచారణ అర్హత ఉందో లేదో తేలుస్తామన్నటువంటి విషయం మీద వీళ్ళు సిబిఐ విచారణ అడుగుతున్నారు. సిబిఐ విచారణ జరగాల్సింది దాని మీద కాదు, ఇప్పుడు గ్రూప్ 1 మీద జరగాల. ఆల్రెడీ సిట్ నివేదికలో తేలింది చూసారా. దీంట్లో ఇంకా ఎంత డెప్త్ ఉందో తెలియాలంటే గ్రూప్ 1 మీద జరగాలి. ఎందుకంటే సిట్ ఆల్రెడీ తేల్చేసింది గ్రూప్ 1 హయాంలో అవకతవకలు జరిగిన మాట వాస్తవం అని తేల్చేసింది. సరే, తుది తీర్పు కోర్టు చేతిలో ఉంది కాబట్టి. కాకపోతే ఇక్కడ వైసీపీ శాసనసభ సమావేశాలు అంటే భయపడుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 7 సమావేశాలు ఏంటో జరిగినట్టున్నాయి, లేదా 6 సమావేశాలు జరిగాయి. ఏ సమావేశానికి కూడా వైసీపీ హాజరయ్యి సభలో నిలబడి ప్రశ్నించింది లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం పాపం అనర్హత వేటు భయంతో ఒక్కసారి అలా వచ్చి ఇలా సంతకం పెట్టి మధ్యలో ఒకసారి వెళ్ళిపోయినట్టున్నాడు. కానీ అంటే ఇన్ని రోజులు కంటిన్యూగా సభకు రాకపోతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కు ఉంటుందనే ఉద్దేశంతో, ఎక్కడ నిజంగానే అనర్హత వేటు వేస్తే ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుందనే భయంతో వచ్చినట్టుగా ఉన్నాడు. అది కూడా ఏంటంటే అలా వచ్చి కనపడి అలా సంతకం పెట్టి అలా వెళ్ళిపోవటం. అది కూడా ఏది గవర్నర్ ప్రసంగం సమయంలో వచ్చినట్టున్నాడు, సభా సమావేశానికి కాదు. వాస్తవానికి గవర్నర్ ప్రసంగం రోజు దాన్ని హాజరు కింద లెక్కలోకి తీసుకోరని చెప్పి అప్పట్లో వాళ్ళు చెప్పారు. సరే, ఏదేమైనా కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ఏమంటదంటే మాకు సమయం ఎవరు, మమ్మల్ని గౌరవించరని చెప్పి వీళ్ళు చెబుతారు. మీకు సమయం ఇస్తారా లేదా అనేది మీరు ఇక్కడ కూర్చుని మాట్లాడితే తెలుస్తుందా, అసెంబ్లీకి వెళితే తెలుస్తుందా? వైసీపీ నాయకులు మీకు సమయం ఇస్తారా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? అసెంబ్లీకి వెళితే తెలుస్తుంది. అట్లీస్ట్ ఒక రోజు వెళ్ళండి. ఫస్ట్ ఒక రోజు సరే, జగన్మోహన్ రెడ్డికి ముఖం చేలట్లేదు, వాళ్ళు 144 మంది ఉన్నారు, తనని అవహేళన చేస్తారని భయం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే గతంలో టీడీపీ నాయకుల్ని వాళ్ళు 21 మంది ఉన్నప్పుడు అలాగే అవహేళన చేశారు. సో కాబట్టి బహుశా అదేదన్నా ఉంటే ఉండుండొచ్చు, ఆ భయం జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఉండుండొచ్చు. 164 మంది ఒకసారి అవహేళన చేస్తే నేను తట్టుకోలేని బాధ ఉంటే ఉండుండొచ్చు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడదాం. మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళటం లేదు? మిగిలిన 10 మంది ఎందుకు వెళ్ళటం లేదు? శాసనసభలో ఒకరున్నా ఇద్దరున్నా, ఇప్పుడు కొన్ని పార్టీలు ఉంటే వాళ్ళకు ఒకళ్ళో ఇద్దరో ఉంటారు అంతే. శాసనసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. అలాగని చెప్పి మా పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, నేను ఇప్పుడు జనసేన ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జనసేన ఉంది. జనసేనకి గత ఎన్నికల్లో ఒక సీటు వచ్చింది కదా, ఆ వ్యక్తిని సరే తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగాడు, అది వేరే విషయం. బట్ అసెంబ్లీకి పంపారా లేదా? పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపాడా? లేదు, నువ్వు ఒక్కడే ఉన్నావు, వాళ్ళందరూ నీ మీద పడతారు, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు గతంలో. అలాగే చంద్రబాబు గారి విషయానికి తీసుకోండి. మిగిలిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి చంద్రబాబు గారు ఒక్కరినే సభలో నిలబెట్టినప్పుడు ఆయన ఉన్నాడా, వాకౌట్ చేసి వెళ్ళిపోయాడా? నన్ను ఒక్కళ్ళనే పెడతారా, మా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి నేనున్న సభలో వెళ్ళిపోయాడు. ఆయన ఒంటరిగా నిలబడి ఆయనే మాట్లాడి ఆయనే సమాధానం చెప్పాడు. వాళ్ళు వైసీపీ మాట్లాడిన దానికి ఆయనే సమాధానం చెప్పాడు, తిరిగి ఆయనే మళ్ళీ గట్టిగా మాట్లాడటం కూడా జరిగింది. అప్పుడు ఆయన అపోజిషన్ లీడర్. మిగిలిన వాళ్ళందరినీ సస్పెండ్ కావాలని చేసి చంద్రబాబు గారిని కావాలని నిలబెట్టి వాళ్ళు 151 మంది అసెంబ్లీలో ఉండి చంద్రబాబు గారు నానా మాట్లాడినారు. అప్పట్లో ఆయన వెళ్ళలేదే బయటికి. తరువాత వీళ్ళు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానిస్తే ఆయన శపథం చేసి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడికి అలాంటి జగన్మోహన్ రెడ్డికి అలాంటి శపథాలు చేయాల్సిన అవసరం లేదే, వాళ్ళు ఎవరిని అవమానించలేదే. పైగా ప్రతిపక్ష హోదా అనేది ఎవరు ఇవ్వాలి? మామూలుగా మాట్లాడుకుంటే మనం ప్రతిపక్ష హోదా అనేది ఎవరు ఇవ్వాలి? 10% సీట్లు వస్తే ఇవ్వాలి.
అంటే అది రాజ్యాంగంలో చట్టంలో ఉన్నది. అంటే అది ప్రభుత్వాలు ఇచ్చేదో, ముఖ్యమంత్రి ఇచ్చేదో, కోర్టులు ఇచ్చేదో కాదు. ఎవరు ఇవ్వాలి? అది ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇచ్చిన వాటిని సర్దుకుని మన పని చేసుకుని మనం నిరూపించుకోవాలి. ఈ రోజు నీకు 11 మంది ఇచ్చారు, నువ్వు ఆ 11 మందితో బలంగా వాయిస్ వినిపించు. రేపటి రోజునేమో నీకు సీట్లు పెరుగుతాయేమో, లేదా ప్రజలు ఆ 11 మంది అయినా కానీ చాలా బలంగా పోరాడారని ప్రజలు అప్రిషియేట్ చేస్తారేమో. ఈ 11 మందిని గెలిపించినటువంటి నియోజకవర్గాలు కూడా ఇప్పుడు బాధపడుతున్నాయి. మనం అనవసరంగా గెలిపించామేమో, మిగతా వాళ్ళందరూ బాగానే గెలిపించుకున్నారు, వాళ్ళు సగ అసెంబ్లీకి వెళ్తున్నారు, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్తలేదు, మన సమస్యల గురించి మాట్లాడటం లేదని ఆ 11 నియోజకవర్గాల ప్రజలు బాధపడేటట్టు చేస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి సింగిల్ సింహం అంటాడు. ఆయన ప్రచారం అదే కదా, సింగిల్గా వస్తాడు, సింహంలా వస్తాడు అంటారు కదా. మరి అలాంటిది సింగిల్గా వద్దు, ఇప్పుడు 11 మంది ఉన్నారు, వెళ్ళొచ్చు కదా. అంటే ఎన్నికలకు మాత్రం సింగిల్గా వస్తాడని చెప్పి డైలాగులు కొట్టుకుని పాటలు రాసుకుంటారు. అసెంబ్లీకి వచ్చేటప్పటికి 11 మంది ఉన్నా కానీ వెళ్ళడానికి భయపడతారు. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో 1 రోజు 2 రోజులో ఉండి నిజంగానే వాళ్ళు మైకు ఇవ్వకపోతే మీరు బయటకు వచ్చి అదే మాట చెప్పండి, ఇదిగో మేము అసెంబ్లీకి వెళ్ళాం, మా గొంతు నొక్కేసారు, మాకు మైక్ ఇవ్వలేదు. ఆ మాట చెప్పండి. మీకు గతంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మీరు అసలు సమయం ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు కదా, మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే కదా మేము ఎంతసేపు మీకు మైక్ ఇస్తామో, రండి మీకు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒకసారి చెప్పాడు. అంటే కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడినంతసేపు మైక్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ వెళ్ళి ధైర్యంగా మాట్లాడటానికి వైసీపీ సిద్ధంగా లేదు. అంటే నిన్న మొన్నటి వరకు వీళ్ళు 74 రోజులుగా డిఎస్సి మీద పోరాటం అన్నారు చూసారా, అదంతా కేవలం రాజకీయ డ్రామా. నిజంగా మీ దగ్గర ఆధారాలుంటే అసెంబ్లీ సమావేశాలు కరెక్ట్గా సరైన సమయం మీకు ఇది. డిఎస్సి మీద నిలదీయటానికి, కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఈ 74 రోజులు చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే, ఈరోజు అసెంబ్లీలో నిలదీస్తే అదొక ఎత్తు అవుద్ది. 164 మందిని ఒకసారి కడిగి పడేయచ్చు. కానీ వెళ్ళరు వీళ్ళు. ఎందుకు వెళ్ళరు? ఆధారాలు లేవు సరికదా. అంటే గ్రూప్ 1 తగులుకుంటారు ఇప్పుడు అటుపక్క. ఆ గ్రూప్ 1 తగులుకుంటే వీళ్ళకి మునిగిపోద్దు పుట్ట. ఆ భయంతోనంటే జగన్మోహన్ రెడ్డికి శాసనసభ ఫేవర్ అనేది ఉంది. మళ్ళీ శాసన మండలిలో బలం ఉంది, పోరాడదాం అంటాడు. నువ్వు శాసన మండలిలో ఏదైతే మాట్లాడావో అదే శాసనసభలో కూడా మాట్లాడవచ్చు కదా. అంటే శాసన మండలిలో అయితే ఎవరో పెద్ద పట్టించుకోరు, అక్కడైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. శాసనసభ్యులు అంతా ఎక్కడ ఉంటారు, శాసన మండలిలో పెద్దగా వీళ్ళని విమర్శించేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు పెద్దగా ఉండరు, కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇది వీళ్ళ ఉద్దేశం. పోనీ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలను కూడా బాయ్కాట్ చేయమనండి. పోనీ పూర్తిగా మీరు వెళ్ళకూడదు అనుకుంటున్నారు కదా, శాసనసభ సమావేశాలు కూడా, శాసన మండలి సమావేశాలు కూడా బాయ్కాట్ చేయండి. జగన్మోహన్ రెడ్డిని శాసన మండలి సమావేశాలు కూడా బాయ్కాట్ చేయమనండి. అలా కాదంట, శాసన మండలికి వెళ్తారంట, శాసనసభకు మాత్రమే వెళ్ళరంట. అసలు వాస్తవానికి వీళ్ళు వెళ్ళాల్సిందే శాసనసభకి, మాట్లాడాల్సిందే శాసనసభలో. వీళ్ళు హెడ్డింగ్ మాత్రం ఎంత పెద్దగా వేసారు చూడండి. మరింత గట్టిగా పోరాటం. ఎక్కడ పోరాడతారు? వీధుల్లో పోరాడతారా? మీ సాక్షి మీడియాలో పోరాడతారా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో పోరాడతారా? ఎక్కడ పోరాడతారు? ఎక్కడ పోరాడాలి? ఎక్కడ నిలదీయాలి ప్రభుత్వాన్ని? అసెంబ్లీలో పోరాడాలి, అసెంబ్లీలో నిలదీయాలి ప్రభుత్వాన్ని. నేను సాక్షిలో పోరాడతా, నేను సోషల్ మీడియాలో పోరాడతా, లేకపోతే నేను తాడేపల్లి ప్యాలెస్లో పోరాడతా, అది కాదు పోరాటం. మీరు అసెంబ్లీకి వెళ్ళి నిలబడండి. మీరు ఏదైతే ఇప్పుడు రైతు సమస్యలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేశాడు కదా, పరామర్శల పేరుతో కొన్ని యాత్రలు చేశాడు కదా, డిఎస్సి పేరు మీద రాద్ధాంతం ఆల్రెడీ చేస్తున్నాడు కదా, మరి ఇవన్నీ అసెంబ్లీలో నిలదీయొచ్చు కదా, శాసనసభలో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పెట్టవచ్చు కదా. పైగా ఇందులోనంట 10 రకాలుగా సాక్ష్యాలు ఆధారాలు చూపుతూ ఇప్పటికే 10 రకాలుగా ఆందోళన చేసామంట. సాక్ష్యాలు ఆధారాలు ఏంటో కోర్టుకు కూడా ఇవ్వలే వీళ్ళు. ఎందుకంటే మొన్న పర్వతరెడ్డి వేసినటువంటి పిటిషన్లో మీరు ఆరోపణ చేశారు, బాగానే ఉంది, ఆధారాలు ఎక్కడని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే వీళ్ళ దగ్గర ఏమీ లేవు, కానీ ఏదో ఆధారాలు చూపాను అంటున్నాడు. ఆధారాలు అంటే వీడు ఆరోపణలకి ఆధారాలకి పాపం తేడా తెలియదు. మొన్న రోజా కూడా అదే మాట్లాడుతుంది ఆవిడ. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపితే ఇప్పటి వరకు కూటమి సమాధానం చెప్పలేదు అన్నాడు. అలా ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపించాడు? ఆయన ఏమన్నాడు? ఈయనకి ఎందుకు ఉద్యోగం రాలేదు, ఈయనకి ఎందుకు ఉద్యోగం రాలేదు, ఆయనకి ఎందుకు ఉద్యోగం రాలేదు, ఈయనకి సర్టిఫికేట్ ఉంది, ఆయనకు మార్కులు వచ్చినాయి అన్నాడు. అంతే కదా. అవి ఆధారాలు కాదు, ఆరోపణలు. ఆధారాలు కాదు, ఆరోపణలు. ఆధారాలు ఉంటే మీరు ప్రభుత్వాన్ని ఇక్కడ మాట్లాడాల్సిన పనిలే, కోర్టులో తెలుసుకోవచ్చు. కోర్టుకి వెళ్ళి నిజంగా మీరు ఆధారాలు బయట పెట్టి కోర్టుకైనా కూటమి ప్రభుత్వం వీళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు అని కోర్టు చెబితే అప్పుడు ప్రభుత్వం తప్పు చేసినట్టు, ప్రభుత్వం సైడ్ని నిలదీయడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వాన్ని. మీరేమో గల్లీల్లోనూ పోరాడతారు, లేకపోతే ఢిల్లీలోనేమో మెమరాండాలు ఇచ్చి వదిలేస్తారు, కోర్టులోనేమో అసలు కోర్టులే తీసుకో వాటిని, విచారణార్హత లేదని, కానీ పోరాటాలు చేశామని వీళ్ళు రాసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఫీవర్ ఉంది, అది అసెంబ్లీ ఫీవర్. అసెంబ్లీ అంటే భయపడుతున్నాడు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళపోవడానికి 2 రీజన్స్. ఒకటి, డిఎస్సి మీద వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. వీళ్ళు మాట్లాడిన దానికి అసెంబ్లీలో ఆధారాలతో కనుక వాళ్ళు మాట్లాడితే
అది వీళ్ళు ఇరకాటంలో పడిపోతారు. ఇప్పటిదాకా చేసిన పోరాటం మొత్తం వేస్ట్ అయిపోద్ది ఒకటి. రెండోది గ్రూప్ 1 మీద వాళ్ళు ఎత్తుకుంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అది సిట్ ఇచ్చినటువంటి నివేదిక, ఆరోపణలు కాదు, వీళ్ళు చేస్తున్నట్టు ఆరోపణలు కాదు, అవి ఆధారాలు. ఆ సిట్ నివేదికను కన్నా అక్కడ అసెంబ్లీలో పెట్టి దాని గురించి చర్చ పెడితే వైసీపీ ఇరుక్కుపోతుంది, ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతుంది, వీళ్ళు సమాధానం చెప్పలేని డిఫెన్స్లో పడిపోతారు. ఆ భయంతోనే వైఎస్ఆర్సీపీ శాసనసభ సమావేశాలను బాయ్కాట్ చేస్తుంది. కానీ వీళ్ళు ఏదో మరింత గట్టిగా పోరాడాలని చెప్పి వీళ్ళు రాసుకుంటున్నారు. ఎక్కడ పోరాడతారు నాకు అర్థం కాల. ఢిల్లీలోనే గల్లీలోనే ఎక్కడ పోరాడతారు? అసెంబ్లీలో పోరాడాలి. వీళ్ళు మట్టుకు నేను సాక్షిలో పోరాడతాను, వైసీపీ ఆఫీస్లో పోరాడతాను, లేకపోతే తాడేపల్లిలో పోరాడతాను, లేకపోతే రోడ్ల మీద పోరాడతాను. కాదు, అక్కడ కాదు, ముందు అసెంబ్లీలో పోరాడండి. మిగతా పోరాటాలు సంవత్సరం మొత్తం చేసాయే, కానీ అసెంబ్లీలో పోరాటం అనేది అసెంబ్లీ సమావేశాలు అప్పుడు మాత్రమే కుదురుద్ది. కానీ దాని మీద మాత్రం పోరాటం చేయరంట. అంటే మొత్తంగా వైఎస్ఆర్సీపీకి ఈ అసెంబ్లీ ఫీవర్ పట్టుకుంది, జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ ఫీవర్ పట్టుకుంది అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ.